హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ హైక్ అండి. డీఏ 5% వరకు, పీఆర్సీపై మరో సంచలనం. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే భారతదేశంలోని లక్షలాది మంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రాబోయే హోలీ పండుగ ఒక అద్భుతమైన తీపి కబురును తీసుకురాబోతోంది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు మరియు ద్రవ్యోల్బణం నుండి ఉద్యోగ కుటుంబాలను రక్షించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే కరువు భత్యం డీఏ పెంపుదలపై ఇప్పుడు అత్యంత కీలకమైన సమాచారం వెలువడింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈసారి హోలీ పండుగ కంటే ముందే డీఏ పెంపుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను మరియు ద్రవ్యోల్బణ వేగాన్ని గమనిస్తే ఈసారి డీఏ ఏకంగా 5% వరకు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ 5% పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రస్తుతం ఉన్న 58% డీఏ నేరుగా 63%కి చేరుకుంటుంది. ఇది ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన మార్పుకు దారితీస్తుంది. ఈ డీఏ పెంపనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. ఇది ధరల పెరుగుదల వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి లక్షలాది మంది మధ్యతరగతి కుటుంబాలకు ఒక గొప్ప ఊరటనిచ్చే నిర్ణయం కానుంది. సాధారణంగా హోలీ పండుగ మార్చి నెలలో వస్తుంది. కాబట్టి ఈ పండుగ కానుకగా మార్చి రెండో వారంలోనే దీనిపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆశాభా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ డీఏ పెంపును ఏ ప్రాతిపదికన లెక్కిస్తారు అనే విషయంపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక ఏఐసిపిఐఐడబ్ల్యూ గణాంకాలను ప్రామాణికంగా తీసుకుంటుంది. లేబర్ బ్యూరో విడుదల చేసినటువంటి తాజా లెక్కల ప్రకారంగా డిసెంబర్ నెలకు సంబంధించి ఈ సూచిక 148.2 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఈ గణాంకాలను ప్రభుత్వం నిర్ణయించిన ఫార్ములాలో వేసి చూస్తే డీఏ ఖచ్చితంగా 63%కి చేరుతుందని స్పష్టమవుతోంది. మరి గతంలో అంటే గతేడాది జూలై నెలలో ప్రభుత్వం డీఏని 54% నుంచి 58%కి పెంచిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పట్లో 4% పెంపు లభించింది. కానీ ఈసారి ద్రవ్యోల్బణం తీవ్రత ఎక్కువగా ఉన్నందున 5% పెంపు ఖాయమని తెలుస్తోంది. నిబంధనల ప్రకారంగా ప్రతి 6 నెలలకోసారి అంటే జనవరిలో ఒకసారి, జూలైలో మరొకసారి డీఏ సవరణ జరుగుతుంది. అయితే ఈ జనవరి నుంచి అమల్లోకి రావాల్సిన పెంపు ప్రకటన మార్చిలో వచ్చినప్పటికీ పెంపు మాత్రం జనవరి 1 నుంచే వర్తిస్తుంది. మరి ఈ పెరిగిన డబ్బు ఎప్పుడు చేతికొస్తుందంటే మార్చిలో ఉత్తర్వులు వెలువడితే పెరిగిన డీఏ ఏప్రిల్ నెలలో ఇచ్చే మార్చి నెల జీతంతో కలిపి మీ ఖాతాల్లో జమ అవుతుంది. మరి దీంతో పాటు జనవరి మరియు ఫిబ్రవరి నెలలకు సంబంధించిన 2 నెలల బకాయిలను కూడా ప్రభుత్వం ఒకేసారి చెల్లిస్తుంది. మరి దీనివల్ల ఏప్రిల్ నెలలో ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు జమ అయ్యే అవకాశం ఉంది. ఇక 8వ వేతన సంఘం గురించి కూడా ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రారంభించింది. సో, దీనికి సంబంధించిన ప్రాథమిక విధి విధానాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ కమిషన్ తన పూర్తిస్థాయి నివేదికను మరియు సిఫార్సులను సమర్పించడానికి సుమారు 18 నెలల సమయం పట్టవచ్చు అని ప్రాథమిక అంచనా. అంటే కొత్త వేతన సంఘం సిఫార్సులు పూర్తిగా అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ప్రస్తుత 7వ వేతన సంఘం పరిధిలోనే కొనసాగుతారు. అందువల్ల ఈలోపు ప్రభుత్వం ఇచ్చే ఈ డీఏ పెంపనేది ఉద్యోగులకు ఒక తాత్కాలిక ఆర్థిక ఉపశమనంగా నిలుస్తుంది. న్యూఢిల్లీలో ఇప్పటికే 8వ వేతన సంఘం కోసం ప్రత్యేక కార్యాలయాలు ప్రారంభమై పనులు వేగవంతం కూడా అయ్యాయి. ఫిబ్రవరి 25వ తేదీన దేశంలోని ప్రధాన ఉద్యోగ సంఘాలన్నీ కూడా సమావేశమై తమ ప్రధాన డిమాండ్లపై చర్చించనున్నాయి. మరి ఈ సమావేశంలో వేతన పునరుద్ధరణ, ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచడం, కనీస వేతనాన్ని కూడా ప్రస్తుతం ఉన్న 18,000 నుంచి భారీగా పెంచడం, వివిధ రకాల అలవెన్స్‌లు మరియు సేవా నిధులను కూడా మెరుగుపరచడం వంటి అంశాలపై ఒక ఉమ్మడి మెమోరాండం సిద్ధం చేసే
సిద్ధం చేసి కమిషన్‌కు అందజేయనున్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ఏమిటంటే కొత్త వేతన సంఘం అమల్లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కనీసం 3.68% ఉండాలి అని వారు కోరుతున్నారు. మరోవైపు అఖిల భారత ఎన్‌బీఎస్ ఉద్యోగుల సమాఖ్య కూడా తమ పోరాటాన్ని ఉధృతం చేసింది. దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు వారు వివిధ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. సుమారు 400 జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులు ఈ పోరాటంలో పాల్గొంటూ తమ గోడును వినిపించుకున్నారు వినిపిస్తున్నారు. ఇక ఎనిమిదో వేతన సంఘం తన నివేదికను కేవలం 200 రోజుల్లోనే సమర్పించాలని, అప్పుడే ఉద్యోగులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు మరియు వేతన సౌకర్యాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో మరియు రాష్ట్రాలలో కూడా ఏకరీతిగా అమలు చేయాలని వారు గట్టిగా కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన నిర్మాణం ఉండాలని, తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ వేతన సంఘం ప్రక్రియలో పారదర్శకత కోసం 8cpc.gov.in అని అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి అయితే తెచ్చింది. ఈ వెబ్‌సైట్‌లో కమిషన్ విధి విధానాలు, దాని కూర్పు, అలాగే ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించేందుకు ఒక సమగ్రమైన ప్రశ్నాపత్రం మరియు డేటా పోర్టల్ అందుబాటులో ఉంచారు. ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వివిధ సంఘాలు తమ అమూల్యమైన సూచనలను, ఆర్థిక ఇబ్బందులను నేరుగా ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. ఈ విధంగా ప్రభుత్వం సాంకేతికతను వాడుకుంటూ అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఎనిమిదవ వేతన సంఘం నివేదికను సిద్ధం చేయనుంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే రాబోయే రోజుల్లో అటు డిఏ పెంపు ద్వారా, ఇటు ఎనిమిదవ వేతన సంఘం కసరత్తు ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు మంచి రోజులు రాబోతున్నాయని స్పష్టమవుతోంది. మరి ప్రభుత్వం నుండి అధికారిక జీవో రాగానే మరిన్ని వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది.